దయచేసి గమనించండి, కయ్యూను మనస్సు మంచిది కాదు. కయ్యూను దేవుడు అంగీకరించలేదు. ఫలితంగా కయ్యూను ఇచ్చిన అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. నీ హృదయం దేవునితో అనుసంధానమై ఉండకుండా, నీ హృదయము దేవునితో సమాధానం కలిగి ఉండకుండా నువ్విచ్చే అర్పణలు దేవుడు స్వీకరించడు. అర్పణలు ఇచ్చేస్తున్నాను కదా అని చెప్పేసి దేవుడు నిన్ను చూసి చూడనట్టుగా వదిలేస్తాడు అనుకుంటే అది కేవలం భ్రమ. నేను ప్రకటిస్తున్న దేవుడు రోషం గలవాడు. ఇతరుల గురించి నాకు తెలియదు. చేయాల్సిన పాపిష్టి పనులు చేసి, తీసుకోవాల్సిన లంచాలు తీసుకొని, అన్యాయాలు అక్రమాలు చేసి, పరాయి వాడిది అన్యాయంగా దోచేసుకొని, లాగేసుకొని, దాచేసుకొని, ఆ తర్వాత అందులో కొంత భాగాన్ని తీసుకుని వెళ్ళి దేవుని ఉండిలో వేసేస్తే కొంతమంది నమ్మకం ఏమిటంటే దేవుడు ఫోన్లే కానుకిచ్చాడుగా అని నన్ను ఏమీ చేయడు అనుకుంటారు. ఎంత దారుణం అండి. ఇది ఎలా ఉందో తెలుసా? దేవుడా, నీ వాట నీకు ఇచ్చేస్తున్నా, నా వాట నేను ఉంచుకుంటున్నా. మన ఇద్దరు పార్ట్నర్షిప్. దేంట్లో పార్ట్నర్షిప్? దేవుడు నీకు అన్యాయంగా సంపాదించే దాంట్లో దేవుడికి నీకు పార్ట్నర్షిప్పా? అక్రమముగా సంపాదించే దానిలో దేవునితో పార్ట్నర్షిప్పా? వినో, నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, పాపిష్టి పనులు చేసి నువ్వు తీసుకొచ్చే అర్పణలు ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకోవద్దు సహోదరి, సహోదరుడా. కొంతమంది అర్పణలు ఇచ్చేసి అదే ఆత్మీయత అనుకుంటున్నారు. మరి కొంతమంది ఆచారాలు. 100 అయినా 106 అయినా ఆదివారం అయితే చాలు మందిరానికి వచ్చేస్తారు. ఆచారం. మందిరానికి రావడం తప్పని చెప్పట్లేదు సుమా. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడం శ్రేష్టమైంది. ఆచారంగా దేవుని సన్నిధికి రావడం. కొన్ని సంఘాల్లో దేవుని కలుసుకోవడానికి కాదండి వచ్చేది మందిరానికి, మరి చుట్టాలందరినీ కలుసుకోవడానికి, వాళ్ళ బంధువులందరినీ కలుసుకోవడానికి, వారు వేసుకున్న వస్త్రాలు చూపించుకోవడానికి, వారు కొనుక్కున్న వస్తువులు చూపించుకోవడానికి, వారు కొనుక్కున్న వాహనాలు చూపించుకోవడానికి. చాలామందికి సంఘం ఒక ఫ్యాషన్ షో. అడుగుతున్నాను, ఎందుకోసం నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు? ఆచారమా? అయ్యో, లెంట్ వస్తే చాలు. ఎంత గొప్ప ఆచారం అండి. ఏమిటి బ్రదర్, ఏమిటి లెంట్ డేస్ వస్తున్నాయి? అవునండి, లెంట్ డేస్ వస్తున్నాయండి. కాబట్టి ఏం చేయబోతున్నారు? లెంట్ డేస్లో నేను అస్సలు మాంసం ముట్టుకోనండి, చేపలు తింటాను. కానీ అబ్బా, మాంసం తిండంట కానీ చేపలు తింటాడంటే, ఎగ్ తింటాడంట. లెంట్ డేస్ అండి. ఈ 40 డేస్ నేను సిగరెట్ కాల్చకూడదని చెప్పి తీర్మానం తీసుకున్నానండి. సో లెంట్ డేస్లో నో సిగరెట్స్ అట్ట. మా తర్వాత మళ్ళీ మొదలు పనికి మాలిన ఆచారాలు. ఇక పండగ వస్తే చెప్పాల్సిన అవసరం. క్రిస్మస్ వస్తే అయ్యో 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 అయ్యో, గుడ్ ఫ్రైడే వస్తే, ఈస్టర్ వస్తే, ఈ పండగ క్రైస్తవులు అందరూ వచ్చి వాలిపోతారు. ఈ 3 దినాలు, క్రిస్మస్, ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే, ఆచారం. నాకు ఆనవాయితీ బ్రదర్. ఏమిటి నీకు ఆనవాయితీ? క్రిస్మస్కి దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఆనవాయితీ. ఏమొస్తుంది నీకు? 365 లేక 66 రోజుల్లో 364 రోజులు, 65 రోజులు పాపిష్టివాడిగా జీవించి ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి దండం పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి కానుకిచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? నీ ఆచారము నిన్ను రక్షింపదు. నీ అర్పణలు నిన్ను రక్షించవు. ప్రాముఖ్యంగా పాపిష్టి పనులు చేసి అర్పణలు ఇచ్చేవాళ్ళు, ఆచారాన్ని కనపరిచేవాళ్ళు ఏమాత్రం దేవుని ఆశీర్వాదాలు పొందుకోరండి.